బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ నెల 23న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సత్తెనపల్లి సీటు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు అంగీకరించినట్టు తెలుస్తుంది. కన్నాతో పాటు మరికొందరు బీజేపీ నేతలు కూడా టీడీపీకి గూటికి చేరనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. కన్నా లక్ష్మీనారాయణ ఏదైతే కొద్దిసేపటి కిందట రాజీనామా చేశారో బీజేపీ పార్టీకి, కన్నా లక్ష్మీనారాయణ ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి స్థాయి ఉంది. గతంలో ఒక దశలో అయితే మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎం అభ్యర్థిగా కూడా అంతటి ఫైట్ ఇచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి బీజేపీకి రాజీనామా చేయటం, అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ చేరతారనే ఒక స్పెక్యులేషన్స్ ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీలో ఈ నెల 23వ తేదీన చేరే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణతో గుంటూరుకు సంబంధించినటువంటి మాజీ మంత్రి ఆలపాటి రాజా ఇప్పటికే దౌత్యం ఇచ్చేసి నడిపారు. అయితే మొత్తం కూడా టాక్స్ అన్ని కూడా జరగటం జరిగింది. మొత్తం కన్నా లక్ష్మీనారాయణ తనకు సంబంధించినటువంటి వర్గం, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది బలమైన నాయకులు అందరూ కూడా ఈ నెల 23వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ జోన్ కమిటీ సమావేశాలు ఈ నెల 23న ఉన్నాయనిచ్చా. ఈ 23వ తేదీని కానీ లేదంటే 25వ తేదీని కానీ చేరే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉందని చెప్పొచ్చు. ఓకే, బీజేపీ పార్టీ నుంచి ఎవరైనా స్పందించారా? అయితే బీజేపీ పార్టీ నుంచి అయితే మాత్రం స్పందించటం అయితే మాత్రం కొద్దిసేపటి కిందట జీవీఎల్ అయితే మాత్రం స్పందించలేదనే చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే నేనేమి మాట్లాడను, కన్నా విషయాన్ని నేనేమి ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడను అని చెప్పేసేసి మీడియా ముందు కొంత మాట్లాడకుండానే వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు జీవీఎల్. కానీ బీజేపీ నుంచి ఎవరు కూడా మాట్లాడటం అనేది అయితే మాత్రం ఇప్పటి వరకు కన్నా మీద ఎదురుదాడి చేయటం కానీ మాటలు యుద్ధం చేయటం కానీ ఏమీ లేదనే చెప్పాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.